టీవీ. సో ప్రస్తుతం నేను గ్రామీ న్యాచురల్స్కి అయితే వచ్చేసాను. ఇది ప్యూర్ న్యాచురల్ అండి. అంటే పాతకాలంలో మనకు ఆయిల్ ఎలా సేకరించేవారు, ఎలా గ్రైండ్ చేసేవాళ్ళు అనేది ప్రాసెస్ మనం ఇక్కడ చూడొచ్చు. ఆర్గానిక్ కాదు, న్యాచురల్. అంటే మనం ఓన్గా వాళ్ళంతటా వాళ్ళే స్వయంగా ఇక్కడ ప్రొడక్ట్స్ తయారు చేసి ఇక్కడే అమ్ముతారు. అండ్ ఫ్రీ హోమ్ డెలివరీ కూడా ఉంటుంది. ఎన్ని రకాల ఆయిల్స్ ఇక్కడ ప్రిపేర్ అవుతుంది, ఎన్ని రకాల రైస్ ఇక్కడ ప్రోడక్ట్ అమ్ముతున్నారు, అసలు ఏమేమి ఉన్నాయి, ఎన్ని రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి. అంతేకాకుండా ఇప్పుడు మనం బయట తినేవన్నీ చాలా వరకు కల్తీయే ఉన్నాయి. అంతేకాకుండా వాటి వల్ల చాలా హెల్త్ ఇష్యూస్ కూడా వస్తున్నాయి ఈ మధ్యకాలంలో. అయితే వీళ్ళైతే అసలు ఎలాంటి ఆర్గానిక్ అని చెప్పను, న్యాచురల్ అయినా చెప్తాను. గత 10 ఏళ్ళుగా ఇదే సర్వీస్ చేస్తున్నారు. అసలు లోపలికి వెళ్ళి ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది ఒకసారి మనం చూసొద్దాం రండి. మీరు చూసుకున్నట్లయితే కనుక మన పాతకాలంలో నూనెని ఎలా సేకరించేవారు, కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ అనేసి. సో ఇదే ప్రాసెస్ మీరు ఇక్కడ చూడొచ్చు లైవ్లో. సో వీళ్ళు ఇప్పటి వరకు ఆ ప్రాసెస్ కంటిన్యూ చేస్తున్నారంటే నిజంగా గ్రేట్ అనొచ్చు. అంటే ఆర్గానిక్స్ అని చెప్పి చాలా వరకు బయట ఎలా మోసపోతున్నారో చూస్తూనే ఉన్నాము. సో ఇక్కడ అలా కాదు, ప్యూర్ న్యాచురల్. ఇప్పుడు ఈ ఆయిల్ అంతా మంచిగా ఎంతసేపు అంటే దాదాపు ఒక 1 అవర్ అలా ఇదో గ్రైండ్ అవుతుంది కావచ్చు. ఒకసారి మనం వారితో మాట్లాడి తెలుసుకుందాము. మనకు పూర్తి వివరాలు, అసలు ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఆ ప్రాసెస్ అయిపోయినాక ప్రొడక్షన్ ఎలా తయారవుతుంది, ఆ ప్రొడక్ట్స్ మళ్ళీ ఎక్కడికి వరకు వెళ్తాయి, ఎన్ని స్టోర్స్ ఉన్నాయి, ఓవరాల్ హైదరాబాద్లో ఎన్ని స్టోర్స్ ఉన్నాయి అనేది మనకు రాజుగారు అందిస్తారు. ఇప్పుడు రాజుగారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి, ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎన్ని రకాల ఆయిల్స్ ఇక్కడ తయారవుతుంది? 12 రకాల ఆయిల్స్ తయారవుతున్నాయండి. మొత్తం కోల్డ్ ప్రెస్ ఆయిల్ అండి. మొత్తం మనం ఇదివరకు ఎద్దుగానుగుతో తీసేవారు కదా, సేమ్ అదే ప్రాసెస్. ఫస్ట్ వచ్చి పల్లి ఆయిల్, నెక్స్ట్ కోకోనట్ ఆయిల్, నల్ల నువ్వులు, వైట్ నువ్వులు, తర్వాత సన్ఫ్లవర్, కుసుమ ఆయిల్, వాల్నట్స్, క్యాస్ట్ ఆయిల్, బాదం, ఇవన్నీ కూడా చెక్క గనుగులు మీ కళ్ళ ముందు 12 రకాల ఆయిల్స్ కూడా మీకు ఏ ఆయిల్ కావాలితే ఆయిల్ తీసుకోవచ్చు. దగ్గరుండి మీరు లైవ్లో తీసుకుని పట్టించి తీసుకెళ్ళవచ్చు. ఒకవేళ వాళ్ళు ఏదైనా ప్రొడక్ట్స్ తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ గ్రైండ్ చేసి కోల్డ్ ప్రెస్ ద్వారా ఆయిల్ కావాలి అనుకుంటే చేస్తారా? చేస్తాను. మీ బయట నుంచి తెచ్చుకున్నా మనం ఆడిస్తాం. తీసుకోవచ్చు, లైవ్లో చూసుకుని తీసుకెళ్ళచ్చు ప్రతి ఆయిల్ కూడా. ఇప్పుడు ఇవన్నీ ఎక్కడి నుంచి సేకరిస్తారు? అంటే ఇప్పుడు చాలా వరకు ఊర్లో నుంచే వస్తాయి, అయినా కూడా మీరు అంటే ఏ ఏరియాల నుంచి ఎక్కువ తీసుకుంటారు? గానుగ కానివ్వండి, నువ్వులు కానివ్వండి, పల్లీలు కానివ్వండి. రైతుల దగ్గర మంచి క్వాలిటీగా రైతుల దగ్గర తెస్తాం మేము మొత్తం అన్నీ కూడా. ఇది మేము పెట్టి 10 సంవత్సరాలు అయింది. అంటే ఏమేమి తయారవుతున్నాయి గ్రామీ న్యాచురల్స్లో ఒకసారి మాకు పూర్తిగా చెప్పరా? ఇప్పుడు 12 రకాల ఆయిల్స్ లైవ్లో తీసుకొచ్చి మొత్తం దగ్గరుండి మొత్తం మనం పూర్వకాలం ఎద్దుగానుగుతో ఎలా తీసేవారు సేమ్ అదే ప్రాసెస్ మొత్తం. అలాగే కూడా కారం మిషన్లో కూడా రోకలు దంచిన కారాలు, పసుపులు, మసాలా పౌడర్లు మొత్తం అన్నీ కూడా రోకల్లో దంచుదాం. పైన ఉన్నాయి ఇసరాయి తీసిన పిండ్లు, అది కూడా పిండ్లు కూడా మంచి నెంబర్ 1 10 రకాల పిండ్లు కూడా ఇక్కడే మొత్తం అన్నీ కూడా మీకు అన్నీ కూడా మిక్సీ పెడతాను దగ్గరుండి. ఇప్పుడు ఒకసారి రైన్ వెళ్దాం. సో రా ఉన్నదాన్ని వీళ్ళు ఇక్కడే ప్రిపేర్ చేసి అది ప్యాకింగ్ చేసి మనకు అందిస్తారన్నమాట. అంతేకాకుండా ఓవరాల్ హైదరాబాద్లో ఒక 10 స్టోర్స్ దాకా ఉన్నాయని చెప్పొచ్చు. ఒకసారి ఆ పిండి ఎలా తయారవుతుంది కూడా మనం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాము. అండ్ ఇంతేకాకుండా ఇప్పుడు ఈ 12 రకాల ఆయిల్స్ అయితే ఏవైతే ఉన్నాయో ఏ మాత్రం వేస్టేజ్ లేకుండా కూడా ఇప్పుడు మీరు ఒకసారి ఈ విజువల్స్లో చూసినట్లయితే ఈ వేస్టేజ్ అంతా కూడా దేనికో ఒక దానికి యూజ్ అవుతుంది. అంటే మన ఊర్లలో అయితే ఒకప్పుడు ఆవులకి, పశువులకు పెట్టేవాళ్ళు. అంతేకాకుండా ఫిషెస్కి కూడా అండ్ అంతే పొలాలకు చల్లడానికి కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి అనేసి కూడా చెప్తున్నారు. ఒకసారి మరి మనం లోపలికి వెళ్దాం రండి.
ఎన్ని రకాల పొడులు ఇక్కడ తయారవుతున్నాయి? కారము, పసుపు, మసాలా పౌడర్లు మొత్తం మసాలా పౌడర్లు ఇంచుమించు ఒక 15 రకాల దాకా ఉన్నాయి. రసం పౌడరు, సాంబార్ పౌడరు, చికెన్ మసాలా, మటన్ మసాలా అన్నీ మొత్తం పౌడర్లన్నీ కూడా మనం రోకలతో దంచుతాం. మన కళ్ళ ముందు అందరు కస్టమర్లు ఎదురు అన్నీ పాత పద్ధతి. మొత్తం ధనియాల పౌడరు, గరం మసాలా, చికెన్ మసాలా, మటన్ మసాలా అన్నీ మొత్తం. ఎంతసేపు పడుతుంది? మీరు ఒక రోజులో ఎన్ని కేజెస్ వరకు గ్రైండ్ చేస్తారు? మనకు ఒక బ్యాచ్ వచ్చేసరికి ఒక 15 కేజీలు వేస్తే 2 hours పడుతుంది. ఒక 15 కేజీలు అలాగే వేస్తాం. ఒక 2 గంటల పైసేపు పడుతుంది. అది ప్రాసెస్ అవుతుంది. 2 గంటలు. అది పసుపు, కారం అన్నీ కూడా మన పూర్వకాలం పద్ధతిలో అయిపోయిన తర్వాత మళ్ళీ జల్లెడ పట్టి పెట్టేసి అవి పైకి పంపితే ప్యాక్ చేస్తారు. తర్వాత మళ్ళీ వేసి మళ్ళీ ప్రాసెస్. సో ఏ టైం వరకు అంటే పొద్దున ఏ టైం టు సాయంత్రం 6 దాకా లైవ్లో చూపెడతాం. జనరల్గా రెగ్యులర్గా ఇప్పుడు మీరు 15 కేజెస్ బ్యాచ్కి 15 కేజెస్ అంటున్నారు. డేలో ఎన్ని కేజెస్ వరకు ప్రోడక్ట్ తయారవుతుంది? అంటే ఇప్పుడు కారం ఒక 15 కేజెస్ 30 కేజెస్ అలా అనుకోవచ్చు. 15 కేజీస్, ఒక 50 కేజీలు పసుపు, ఒక 50 కేజీలు కారం అంతే. అంటే ఎంత టైం పడుతుంది కదా. ఇది మామూలు మిషన్ బయట అనుకో ఒక ఐరన్ మిషన్లో పడేసి అన్నీ కింటాలు తీసేస్తారు. అది టేస్ట్ ఉండదు, ఈ విధానం ఉండదు. మొత్తం మన రోకలు దంచినాయి కదా మన కళ్ళ ముందు. ఈ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో ఈ మిరపకాయలు కూడా మన ఊరు నుంచే తీసుకొస్తాం. 3 రకాలు మనం కారం, ఇప్పుడు చిల్లీ పౌడర్ ఉంది, 3 రకాలు యూజ్ చేస్తాం. సూపర్ 10, తేజ, తేజ మిర్చి, సూపర్ 10, బలారీ మిర్చి కలర్కి 3 కలిపి మనం మిక్స్ చేస్తాం. ఓన్లీ చిల్లీ పౌడర్. ఎక్కడెక్కడ నుంచి వస్తుంటారు? అంటే మీరు రెగ్యులర్గా చూస్తూ ఉంటారు, మేము ఇక్కడ నుంచి వచ్చామండి చూసి అనేసి అంటుంటారు. బయట నుంచి కూడా వస్తారండి, బయట ఊరు నుంచి కూడా, హైదరాబాద్ మొత్తం మన బయట నుంచి మొత్తం దగ్గరుండి చాలామంది కస్టమర్లు వచ్చి దగ్గరుండి ఆడించి తీసుకెళ్తారు. కారాలు 15 కేజీలు 20 కేజీలు అలా ఒక్కొక్క కస్టమర్ వచ్చి ఒక రోజంతా మనం కూర్చుని దగ్గరుండి ఫుల్గా సాటిస్ఫై దగ్గరుండి పట్టించుకెళ్తారు. వాళ్ళు తీసుకొచ్చింది కూడా వాళ్ళ దగ్గరుండి తీసుకొచ్చింది కూడా మనం ఆడతాం, అలా ఉండి ఆడించుకుని వెళ్తారు. బాగుంది. సో ఒకసారి మనము మిగతా ప్రోడక్ట్స్ కూడా ఏమేమి ఉన్నాయో ఒకసారి చూద్దాం రండి. అండ్ మీరు చూస్తున్నారు కదా మన పాత పద్ధతిలోని రోకలతో ఎలా దంచేవారు అనేది. ఇక్కడ మనం మొత్తం అసలు ఎలాంటి మిషన్స్ అంటే ఇప్పుడు జనరల్గా బయట చూసుకున్న వాటితో పోల్చుకుంటే ఇక్కడ చాలా న్యాచురల్గా కనిపిస్తాయి మనకు. సో మరిన్ని తెలుసుకుందాం రండి లోపలికి వెళ్ళి ఏమేమి తయారవుతున్నాయి. అంతేకాకుండా పచ్చళ్ళు చాలా రకాలు ఉన్నాయంట. మీకు ఈ వీడియో ద్వారా అన్ని తెలియజేస్తాను. పైకి వెళ్దాం. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ చీపుర్లు మనము అంటే ఇప్పుడేదో దీనికి ఒక ప్లాస్టిక్ హ్యాండిల్ లాగా వచ్చేసి చూస్తున్నాం, కానీ ఇవి మాత్రం ప్రత్యేకంగా శ్రీకాకుళం నుంచి వీళ్ళు తీసుకొచ్చారంట. చాలా రకాల ఐటమ్స్ కూడా అక్కడ నుంచి ఎక్స్పోర్ట్ అవుతాయని కూడా చెప్తున్నారు. అంతేకాకుండా ఇంట్లో వాడే ప్రతి ఒక్క వస్తువు కూడా అన్నీ న్యాచురలే, అన్నీ ఫామ్ టు స్టోర్కే అన్నట్టుగానే ఉంది. అంతేకాకుండా మనము ఒకవేళ దూరంగా ఉన్నా కూడా వీళ్ళు డెలివరీ చేస్తారు. అది కూడా ఫ్రీ డెలివరీ, మనకి మనీ ఛార్జ్ చేసే అవకాశం ఉండదు. ఆ సోపులు కూడా ఇంట్లో ఏదైతే యూజ్ చేస్తామో అన్ని సోప్ కాడ నుంచి అన్ని వస్తువుల దాకా మనం గ్రామీ న్యాచురల్స్లో చూడవచ్చు. అండ్ బియ్యం ఎన్ని రకాలు ఉన్నాయి, బ్రౌన్ రైస్ ఉంది, చాలా రకాలు ఉన్నాయి, దాదాపు 7 రకాలు ఉంది అనేసి కూడా చెప్తున్నారు. అవేంటో తెలుసుకుందాం పదండి. సో బియ్యం ఎక్కడి నుంచి వస్తాయి, ఎన్ని రకాల బియ్యం ఇక్కడ ఉన్నాయి? మన దగ్గర ఇంచుమించు ఒక 6-7 రకాల బియ్యం ఉన్నాయండి. సింగిల్ పల్స్ హెచ్ఎండి రైస్ అని మనకి 30 కేజీ బ్యాగ్ అండి, అది చాలా బాగుంటాయి. అలాగే సింగిల్ డబల్ ఫుల్ బ్రౌన్ కూడా ఉంటాయి. రా రైసు, సోనా, హెచ్ఎండి రైస్, బ్రౌన్ అన్నీ కూడా ఒక 7-8 రకాల రైస్లు ఉన్నాయి మన దగ్గర. అన్నీ కూడా న్యాచురల్ అండి, అవి కూడా చాలా బాగుంటాయి. ఎక్కడి నుంచి ఎక్స్పోర్ట్ అవుతాయి? అది కర్ణాటక నుంచి వస్తుంది అండి. దాదాపు దూరంగా ఉండేవాళ్ళు అంటే మాకు స్టోర్ దగ్గరలో లేదు అనుకునే వాళ్ళకి ఎలా? మన ఇది హోమ్ డెలివరీ ఉందండి, ట్రాన్స్పోర్ట్ ఉంది. మనకు ఫోన్ చేసి చెప్తే మనం పంపించేస్తాం. ఎక్కడికి కావాలో ఎక్కడైనా పంపిస్తాం, ఇండియాలో ఎక్కడికైనా. ఎన్ని రకాల ఆయిల్ ఉన్నాయి అవి ఒక్కొక్కటి మాకు ఎక్స్ప్లెయిన్ చేయరా? ఇది కోకోనట్ ఆయిల్ అండి, ఇది కొబ్బరి నూనె. ఇది పల్లి ఆయిల్ అండి, ఇది గ్రౌండ్నట్. ఇది సన్ఫ్లవర్ అండి, ఇది వచ్చి సన్ఫ్లవర్ అండి. ఇది ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తాయి అంటే సీడ్స్ ఎక్కడి నుంచి వస్తాయి మీకు?
సీడ్స్ మొత్తం ఇది అనుకోండి సన్ఫ్లవర్ నువ్వులు శ్రీకాకుళం నుంచి వస్తాయి, అలాగే పల్లీలు చర్చల ఒక రైతుల దగ్గర నుంచి ఒక్కొక్క ఏరియా నుంచి వస్తాయండి. అలాగే ఇది తెల్ల కుసుమ అండి ఇది. ఆ. అలాగా నెక్స్ట్ నల్ల నువ్వులు అండి ఇది. ఇదేమో వెర్రి నువ్వులు అండి ఇది. ఫస్ట్ టైం వింటున్నాను. ఆ. తర్వాత వైట్ సెస్మి అండి ఇది, నువ్వుల నూనె. నెక్స్ట్ వచ్చి ఆల్మండ్ ఆయిల్ అండి. తర్వాత క్యాస్ట్ బాదం ఇది ఆముదం అండి ఇది. ఆముదం ఆయిల్ అంటే హెయిర్ కి కూడా చాలా బాగుంటది, మొత్తానికి బాగుంటుంది అండి. చిన్నపిల్లలు కూడా పట్టించవచ్చండి. అవును, చిన్నపిల్లలకి ఇంకా చాలా బాగుంటుంది. అండ్ మనం ఒకసారి ఈ ప్రాసెస్ చూసుకున్నట్లయితే కనుక వీళ్ళు తెచ్చిన ప్రోడక్ట్ అయితే ఏదైతే ఉందో అది గ్రైండ్ అవ్వడానికి 2 hours టైం పడుతుంది. ఆ టైం పట్టినాక ఆ ఆయిల్ అంతా ఒక కంటైనర్లో తీసుకొని అది ఒక నైట్ అంతా సోక్ చేశాక మనం ఏదైతే కింద వేస్టేజ్ అంతా కిందికి వెళ్ళిపోయి ఆయిల్ అనేది పైకి వచ్చాక కూడా ఆ ఆయిల్ అనేది మళ్ళీ బాటిల్లో సేకరించి అవి మళ్ళీ ఫామ్కి లేదంటే ఎవరికన్నా కావాలి అనుకుంటే డైరెక్ట్ ఈ గ్రామీ న్యాచురల్స్ నుంచి ఇంటి దాకా డెలివరీ అవుతుంది అనేసి కూడా చెప్తున్నారు. అండ్ ఇంకా ఎన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయో ఒకసారి తెలుసుకుందాం. ఈ చెక్కగానుగులో ఎన్ని కేజీల పల్లీలు వేస్తే ఎంత ఆయిల్ వస్తుంది మీకు? 30 కేజీస్ పల్లీలు వేస్తే 14 కేజీలు నూనె వస్తుంది అండి. 30 కేజీస్ సేమ్ అంతే, మిగతాయి కూడా ఓన్లీ పల్లీలే అండి. ఒకవేళ సెసమి వేస్తే సెస్మి వేస్తే 32 కేజీలు వస్తే 16 కేజీలు అలా వస్తుంది. సో ఒక్కొక్క దాన్ని బట్టి ఒక్కొక్క దాన్ని బట్టి. మీరు ఇవి ఇప్పుడు ఈ మిగిలితే ఏదైతే ఉందో ఈ వేస్టేజ్ని ఏం చేస్తారు? ఎక్కడికి? ఇది చేపల చెరువులు, ఫ్రాన్స్ చెరువులకి, నెక్స్ట్ మస్టర్డ్ ఆమందం క్యాస్టల్ ఇవి అయితే మొక్కలకి, ఆ కేక్ మొక్కలకు పనిచేస్తుంది. ఉన్న కేక్ పశువులకు కూడా వేస్తారు, బరి పశువులకి వేస్తారు, తింటుంది బాగా హెల్తీ ఫుడ్. హలో అండి. హలో అండి, ఎక్కడి నుంచి వచ్చారు? లంగర్ హౌస్. లంగర్ హౌస్. సో ఇక్కడికి రావడానికి మెయిన్ రీజన్ ఏంటి? మెయిన్ రీజన్ ఇక్కడ అంతా మన ముందలే కళ్ళ ముందలే ఆయిల్ తీసిస్తారు, మళ్ళీ కారము పసుపు కూడా మన కళ్ళ ముందలే దంచిస్తారు. నేను ఆల్రెడీ ఒకసారి తీసుకెళ్ళాను, బాగుంది ప్రోడక్ట్. ఎన్ని ఇయర్స్ నుంచి ఇక్కడికి రావడం, ఈ ప్రొడక్ట్స్ వాడడం? లాస్ట్ ఇయర్ నుంచే స్టార్ట్ చేశాను. ఎవరైనా రిఫర్ చేశారా మీరు? మా వారు చెప్పారు ఇక్కడ ఇది ఉందని, అందుకోసమని వచ్చాం. ఇప్పుడు ఇక్కడ ఈ గ్రామీణ న్యాచురల్స్ నుంచి ఎన్ని ప్రొడక్ట్స్ యూజ్ చేశారు, ఎలా అనిపించాయి? నేను ఆయిల్ చేశాను, పసుపు, ఇంకా డ్రై ఫ్రూట్స్ కూడా బాగుంటాయి, స్నాక్స్ కూడా బాగుంటాయండి. సో మన కళ్ళ ముందే అన్ని కళ్ళ ముందే ప్రిపేర్ చేసి ఇస్తారు కాబట్టి ఇందులో కల్తీ అట్లాంటివి ఏమి ఉండవు కదా, మనం డైరెక్ట్గా మనం కొనుక్కొని వెళ్ళిపోవడమే. సో ఏం చెప్తారు మా పల్లవి టీవీ ప్రేక్షకులకు? ఏం చెప్తారు ఒక మాటలో చెప్పాలంటే గ్రామీ న్యాచురల్స్ గురించి? మీరు ఇక్కడికి వచ్చి డైరెక్ట్గా తీసుకెళ్ళండి, లేకపోతే ఆర్డర్ అయినా హోమ్ డెలివరీ కూడా ఉందండి, ఫ్రీ హోమ్ డెలివరీ ఉందంట. కాకపోతే మా పాపకు చూపిద్దామని ఒకసారి తీసుకొని వచ్చాను అనమాట. చాలా బాగుంది ప్రోడక్ట్. మీరు కూడా మీ ఫ్రెండ్స్కి రిఫర్ చేస్తారా? చేశాను, ఆల్రెడీ చాలా మంది వచ్చారు, తెలిసిన వాళ్ళకి చెప్పాను, వాళ్ళు కూడా వచ్చి తీసుకొని వెళ్ళారంట.